శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 693వ నామము సత్యసంధ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సత్యమే తన స్థానముగా కలిగినది. సత్య అంటే సత్యమే, సంధ అంటే తన స్థానముగా కలది అన్నమాట. జగన్మాత సత్యమందు దాటరాని ప్రతిజ్ఞ కలది, మర్యాద కలిగినది, సత్య ప్రతిజ్ఞురాలన్నమాట. వేదముల్లో నిర్దేశింపబడిన సత్యం వద ధర్మం చెద అని వేదవాక్యులను అనుసరించి భక్తులను ప్రవర్తింపజేయనది ఆ తల్లి. ఈ వేదవాక్యాలని ఎవరైతే అనుసరిస్తారో వారికి సర్వకాల సర్వావస్థలు యందు అమ్మవారు అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. సత్యసంధ అనే నామానికి అర్థము సత్య ప్రతిజ్ఞురాలు అని అర్థం. అంటే తాను చేసిన ప్రతిజ్ఞకు ఎప్పటికీ కట్టుబడి ఉండేది జగన్మాత. తన భక్తుల యొక్క రక్షణ విషయంలో ఆ తల్లి చేసిన ప్రతిజ్ఞను ఆ తల్లి ఏనాడు మర్చిపోలేదు. ఏమని చెప్పిందట? ఎప్పుడెప్పుడు తన భక్తులను రాక్షసులు లేదంటే రాక్షస ప్రవృత్తి కలవారు బాధలు పెడుతూ ఉంటారో అప్పుడప్పుడల్లా తాను అవతరించి తన భక్తులను రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేసింది అమ్మవారు. ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి రాక్షసుల వల్ల దేవతాగణములకు బాధలు కలిగినప్పుడల్లా ఆ తల్లి సశరీరంగా ఆవిర్భవించి బండాసురుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు ఇలా చాలామంది దుష్టరాక్షసులను సంహరించి దేవతలను రక్షించింది. అది ఆ తల్లి యొక్క సత్యసంధత. ఇదే ప్రతిజ్ఞను గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 8వ శ్లోకంలోను, తిరిగి 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 65వ శ్లోకంలో కూడా వివరించారు. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను రూపుమాపడానికి, ధర్మమును సుస్థిరమనర్చడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు. నాయందే మనసు నిలిపి నా భక్తుడై నన్నే సేవించి నాకు ప్రణమిల్లడం వలన నీవు నన్నే పొందగలవు, అటువంటి వాడే నాకు ప్రియుడు. ఇది సత్య ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను అని అమ్మవారు కూడా మాటిచ్చింది. జగదీశ్వరి పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మమే తన స్థానంగా కలిగింది. బ్రహ్మను పరిధిని తప్పక అనుసరించేదన్నమాట. సత్యమైన ప్రతిజ్ఞ కలిగింది కాబట్టి తన్ను సేవించి స్మరించే వారికి సత్యార్థంలో ప్రసాదిస్తూ ఉంటుంది. సత్యసంధ సంకల్పోయాస్యేతి సత్యసంధ సత్య సంకల్ప అంటే తాను చేసిన ప్రతిజ్ఞను తప్పనిది, సంకల్పించిన పనిని తప్పక నెరవేర్చేది. సత్యసంధ అయిన లలితమ్మ ఒకటే మాట ఒకటే బాణంగా మెలిగిన వాడైన, మాట తప్పని వాడైన శ్రీరామచంద్రుడు లాగా అన్నమాట. అంటే అమ్మవారే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు సత్యపరాక్రమం కలవాడు. తన శరణార్థులను ఎల్లప్పుడూ కాచి రక్షించేవాడు. ఈ భూమిపై జీవులు ధర్మబద్ధమైన జీవన సత్య విధానమును గడుపునట్లు చేయడం, అధర్మాచరణమును శిక్షించుట, వైదిక సత్యధర్మమును వ్యాప్తి చేయడం, రాజులను ప్రజారంజకంగా పరిపాలించినట్లు చేయడం, ఆ విధంగా పాలించకుండా ప్రజాకంటకములైన రాజులను పదవీ చతుర్యులను చేయడం మొదలైన ధర్మాలను పాలింపచేసేది. ఈ విధంగా సత్యమైన మర్యాద కలది అమ్మవారు. మనము అమ్మవారిని తిరస్కరించలేము. ఏ విధంగా అయితే రాజులు ధర్మబద్ధంగా ఉంటారో వారిని అమ్మవారు రక్షిస్తుంది. అలా కాని యెడల అమ్మవారు వారిని శిక్షిస్తుంది. కాబట్టే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సత్యసంధ అనే నామంతో కీర్తించారు. బ్రహ్మాండ పురాణము శ్రీరామో లలితాంబిక అని వర్ణించింది. సూర్యవంశానికి చెందిన రఘువంశరాజులందరూ కూడా సత్యం తప్పక పరిపాలించారు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్యని కూడా అమ్మేశాడనమాట. పుత్రవ్యాహంలో పడి సత్యాన్ని తప్పితే తన పూర్వీకుల యొక్క సత్యసంధతను నాశనం అయిపోతుందేమో అని దశరథ మహారాజ్ చాలా చింతించాడు. తన తండ్రికి ఆడిన మాట తప్పిన దోషం కలగకూడదని భావించి భార్యతో తమ్ముడితో సహా నారు వస్త్రాలను ధరించి అడవులకు వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. అందుకే రఘువంశం అన్నాళ్ళు వర్ధిల్లింది. ఇచ్చిన ప్రతిజ్ఞ కోసం అమ్మవారు ఎల్లప్పుడూ రాక్షసుల బారి నుంచి దేవతల్ని మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారికి సత్యసంధ అనే నామంతో కీర్తించారు. మనం కూడా అమ్మవారిని సత్యసంధ అనే నామంతో కనుక పూజిస్తూ ఉన్నట్లయితే మనకి శత్రువుల వల్ల బాధ కలగకుండా అమ్మవారే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.